First bit, chemicals that do not kill the fungi but inhibits the formation of spores in fungus. Answer is యాంటీస్పోర్లెంట్స్. ఫంగిసైడ్స్ అంటే ఏంటంటే ఫంగస్ని కిల్ చేసే కెమికల్స్ని ఫంగిసైడ్స్ అంటారు. ఫంగిస్టాట్ అంటే ఇట్ ఇన్హిబిట్స్ ది గ్రోత్ ఆఫ్ ఫంగస్ గ్రోత్ని స్టాప్ చేస్తుంది కానీ ఫంగస్ని చంపదనమాట. యాంటీస్పోర్లెంట్స్ అంటే ఏంటి, ఫంగస్ని చంపదు, ఫంగస్ గ్రోత్ని స్టాప్ చేయదు, బట్ అవి ప్రొడ్యూస్ చేసే స్పోర్స్ని స్టాప్ చేస్తుంది అనమాట. అందుకోసం యాంటీస్పోర్లెంట్స్. సెకండ్ బిట్, ఎనీ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ హోస్ట్ సెల్స్ అండ్ టిష్యూస్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ కంటిన్యూస్ ఇరిటేషన్ బై pathogenic agent is called. Answer is disease. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఏబయోటిక్ ఏజెంట్స్ లైక్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇలాంటివి అనమాట. సో దానివల్ల ఏదైనా ఒక హోస్ట్ సెల్ ఇరిటేట్ అయిందంటే దాన్ని డిజార్డర్ అంటారనమాట. థర్డ్ బిట్, ఏ డిసీజ్ కాన్స్టాంట్లీ ప్రెజెంట్ ఇన్ ఏ మోడరేట్ టు సివియర్ ఫార్మ్ అండ్ ఈస్ కన్ఫైన్డ్ టు ఎ పర్టికులర్ కంట్రీ ఆర్ డిస్ట్రిక్ట్ ఈజ్. ఆన్సర్ ఈస్ ఎండమిక్ డిసీజ్. ఏదైనా ఒక ప్రాంతానికి ఆర్ ఒక ప్లేస్లోనే ప్రతి సంవత్సరం వస్తుందంటే దాన్ని ఎండమిక్ డిసీజ్ అంటారు. దీన్ని తెలుగులో స్థానీయ తెగులు అంటారనమాట. ఆ స్థానంలోని ఆ ప్లేస్లోనే వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎండమిక్ డిసీజ్. ఎపిడమిక్ డిసీజ్ అంటే ఒకేసారి దేశం మొత్తం రావడం, లేకపోతే ఆ క్రాప్ ఎక్కడ గ్రో చేస్తున్నారో అక్కడ ఆ ఏరియాస్ మొత్తం ఆ డిసీజ్ రావడం, దాన్ని ఎపిడమిక్ డిసీజ్ అంటారు. స్పోరాడిక్ డిసీజ్ అంటే అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో మాత్రమే వచ్చే డిసీజ్ని, అంటే ఎక్కువ సివియర్ ఫామ్లో రాకుండా కొన్ని ఏరియాస్లోనే కొన్ని కండిషన్స్లో వచ్చే డిసీజ్ని స్పోరాడిక్ డిసీజ్ అంటారు. ఫోర్త్ బిట్, ఎగ్జాంపుల్ ఫర్ రూట్ పారాసైట్. ఆన్సర్ ఓరోబాంకి. ఇంకొక రూట్ పారాసైట్ వచ్చి స్ట్రైగా అనమాట. కస్కుటా లొరాంథస్ అనేవి స్టెమ్ పారాసైట్స్. ఫిఫ్త్ బిట్, discoloration of vascular bundles is observed due to formation of tylosis and gum when split open is due to. Answer is wilt. Answer is wilt. డాంపింగ్ ఆఫ్ అంటే నర్సరీస్లో సీడ్లింగ్స్, సీడ్ రాట్ అనేది జరుగుతుంటుంది అనమాట. క్యాంకర్ అంటే ఫ్రూట్స్ మీద కానీ స్టెమ్ మీద కానీ కార్కి ఒక రకమైన రఫ్ స్పాట్స్ అనేవి ఏర్పడతాయి. రస్ట్ అంటే రెడ్డిష్ కలర్లో తుప్పు మచ్చలు అనమాట, లీవ్స్ మీద ఏర్పడతాయి. సిక్స్త్ బిట్, ఎక్సెసివ్ గ్రోత్ డ్యూ టు ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ సెల్స్. ఆన్సర్ ఈస్ హైపర్ట్రోఫీ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ట్రోఫీ అంటే ఏంటి, ఒకటే ఉంటుందన్నమాట. ట్రోఫీ అనేది ఒకటే ఉంటుంది. సో సింగిల్ సెల్ పెద్దది అవుతూ వస్తుందంటే అది దేనివల్ల, హైపర్ట్రోఫీ వల్ల. అది చాలా సెల్స్ డిఫరెన్షియేట్ అయిపోయి డివైడ్ అయిపోయి ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ని ఏర్పరిస్తే దాన్ని హైపర్ప్లాసియా అంటారు. హైపర్ట్రోఫీ అంటే సింగిల్ సెల్ ఎన్లార్జ్మెంట్. హైపర్ప్లాసియా అంటే వన్ సెల్ డివైడెడ్ ఇంటూ మెనీ సెల్స్, దట్ ఈస్ కాల్డ్ హైపర్ప్లాసియా. సెవెంత్ బిట్, డైనోక్యాప్ బిలాంగ్స్ టు కెమికల్ గ్రూప్. ఆన్సర్ ఈస్ బెంజీన్స్. మిగతా వాటికి కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్వినోన్స్కి డైక్లోన్ క్లోరానిల్. ఆక్సాథిన్స్లో 2 సబ్ గ్రూప్స్ ఉన్నాయి, కార్బాక్సిన్, ఆక్సికార్బాక్సిన్ అని. కార్బాక్సిన్కి వైటావాక్స్, ఆక్సికార్బాక్సిన్కి ప్లాంట్ వ్యాక్స్. మార్ఫాలిన్స్లో ట్రైడిమార్ఫ్, డోడిమార్ఫ్. ఈ మార్ఫాలిన్స్ని బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, లాస్ట్లో మార్ఫ్ అని వస్తుంది కాబట్టి. ఎయిత్ బిట్, ద ప్యాథోజన్ విచ్ కాజెస్ న్యూమోనియా ఇన్ యానిమల్స్ ఈజ్. ఆన్సర్ ఫైటోప్లాజ్మా. నైన్త్ బిట్, fungicides which is effective only if applied prior to fungal infection is called. Answer is protectants. ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకముందే మనం స్ప్రే చేసే కెమికల్స్ని ఏమంటారంటే ప్రొటెక్టెంట్స్. 10th బిట్, రూట్ నాట్స్ ఆర్ రూట్ గాల్స్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ప్యాథోజన్. ఆన్సర్ ఈస్ నెమటోడ్. ఈ నెమటోడ్స్ అనేవి సాయిల్లో ఉంటాయి. సో సాయిల్లో ప్లాంట్ పార్ట్ ఏముంటుందంటే రూట్స్ ఉంటాయి అనమాట. నెమటోడ్స్ రూట్స్లోకి ఎంటర్ అయ్యి వాటి ఒక యాక్టివిటీ వల్ల రూట్స్ మీద బుడిపెల్లాగా గాల్ ఏర్పడతాయి. 11th bit, example of reproductive products of the pathogen. Answer is క్లిస్ట్రోథిషియా. దీన్ని రిప్రొడక్టివ్ ప్రోడక్ట్స్ అంటారు. ఫెల్టిస్ క్లిరోషియా అనేవి వెజిటేటివ్ స్ట్రక్చర్స్, ఊజ్ అనేది డిసీజ్ ప్రోడక్ట్స్. 12th bit, the pathogen which possess both animate and inanimate properties. Answer is virus. So it is having both animate and inanimate properties. 13th bit, the propagules that cause primary infections are called. Answer is primary inoculum. 14th bit, bacterial cells attaches to the leaf surface with specialized hair-like structures called. Answer is fimbriae or pili అంటారనమాట. సో ఇట్ ఈస్ అ బ్యాక్టీరియల్ స్ట్రక్చర్. హైపా అండ్ మైసిలియం అనేవి ఫంగల్ స్ట్రక్చర్స్ అనమాట. 15th బిట్, ద అబిలిటీ ఆఫ్ ఎ ప్యాథోజన్ టు కాజ్ డిసీజ్ ఇస్ కాల్డ్. ఆన్సర్ ఈస్ ప్యాథోజెనిసిటీ. ఒక ప్యాథోజన్కి డిసీజ్ చేసేటువంటి లక్షణాన్ని ఏమంటారంటే ప్యాథోజెనిసిటీ అంటారు. 16th bit, dormant spores and structures are produced by. Answer is fungus. ఫంగసే డార్మెంట్ స్ట్రక్చర్స్ని, స్పోర్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. 17th bit, brown spots are formed on the leaves and cause complete drying of leaves. It is a symptom of blight. 18th bit, symptom of viral disease. Powdery mildew అనేది ఫంగల్ సిమ్టమ్. రస్ట్ డిసీజ్ అనేది కూడా ఫంగల్ సిమ్టము. లీవ్ స్పాట్ అనేది ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ సిమ్టమ్స్ అనమాట.
సో ఆన్సర్ వచ్చి సి ఎలోవిన్ మొజాయిక్. 19th bit, anthracnose belongs to the genus. Answer is B melancholiales. యూరిడినల్స్ అనేది రస్ట్ డిసీజ్కి సంబంధించిన ఆర్డర్ అనమాట. యూస్టిలాజినల్స్ అనేది స్మట్ డిసీజ్కి సంబంధించిన జీనస్. 20th bit, the wild host of crop plants having same family which are susceptible to disease during off season of main crop is called. ఆన్సర్ ఈస్ కొల్లేటరల్ హోస్ట్. ఒకటే ఫ్యామిలీకి చెందినవంటి వైల్డ్ ప్లాంట్స్ మీద ఈ ప్యాథోజన్ అనేది నివసిస్తున్నప్పుడు, వెన్ దెర్ ఈస్ నో మెయిన్ క్రాప్ లేనప్పుడు సేమ్ ఫ్యామిలీకి చెందినటువంటి వేరే వైల్డ్ హోస్ట్ ప్లాంట్ మీద ఈ ప్యాథోజన్ సర్వైవ్ అవుతుంటే ఆ వైల్డ్ హోస్ట్ ప్లాంట్ని కొల్లేటరల్ హోస్ట్ అంటారు. ఇక్కడ మెయిన్ క్రాప్ ఆ వైల్డ్ హోస్ట్ ప్లాంట్ రెండు సేమ్ ఫ్యామిలీ కాబట్టి కొల్లేటరల్ హోస్ట్. అదే మెయిన్ క్రాప్ లేనప్పుడు వేరే హోస్ట్ ప్లాంట్ విత్ డిఫరెంట్ ఫ్యామిలీస్ అనమాట. అంటే మెయిన్ క్రాప్ వేరే హోస్ట్ ప్లాంట్ అనేది డిఫరెంట్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాటి మీద ఈ ప్యాథోజన్ సర్వైవ్ అవుతుంది అంటే దాన్ని ఆల్టర్నేట్ హోస్ట్ అంటారు. 21st bit, some fungi are coexist with some algae or other plants is known as. ఆ మెకానిజంని ఏమంటారంటే సింబయోసిస్ అంటారు. ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటాం మ్యూచువల్గా. 22nd bit, సెల్ఫ్ రెప్లికబుల్ బై ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ ఇన్ కేస్ ఆఫ్. ఆన్సర్ ఈస్ యాక్చువల్లీ మైకోప్లాస్మా లైక్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫైటోప్లాస్మా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మైకోప్లాస్మా లైక్ ఆర్గానిజం అని ఉండాలన్నమాట. బ్యాక్టీరియా అయితే బైనరీ ఫిషన్, ఉత్త బైనరీ ఫిషన్. అదే ఫైటోప్లాస్మా ఆర్ మైకోప్లాస్మా లైక్ ఆర్గానిజమ్స్ అయితే ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ అనమాట. 23rd bit, organisms which are usually parasites but have ability to become saprophytes. ఆన్సర్ ఇస్టిలాగోమేదిస్. సో ఇవి ఇనిషియల్గా పారాసైట్స్ అనమాట. ఒకవేళ పారాసైట్స్ అంటే ఏంటి, హోస్ట్ ప్లాంట్ మీద సర్వైవ్ అయ్యేది. హోస్ట్ ప్లాంట్స్ లేకున్నా కూడా డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద జీవిస్తుంది యాజ్ ఎ సాప్రోఫైట్. ఆన్సర్ ఇస్ ఇస్టిలాగోమైదిస్. 24th bit, ఐడెంటిఫై ద క్యారెక్టర్ ఆఫ్ ఫంగస్. స్టోర్డ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్ ఆర్ ఫ్యాట్. కరెక్టే. పొసెస్ హై మాలిక్యులర్ వెయిట్ న్యూక్లియోప్రోటీన్స్. ఇది వైరస్ యొక్క క్యారెక్టర్ అనమాట. రిక్వైర్స్ స్టెరాల్స్ ఫర్ గ్రోత్. ఇది ఫైటోప్లాస్మా యొక్క క్యారెక్టర్. రెప్రొడ్యూస్ త్రూ బైనరీ ఫిషన్. ఇది బ్యాక్టీరియా యొక్క క్యారెక్టర్ అనమాట. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, స్టోర్డ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్ ఆర్ ఫ్యాట్. 5th bit, viruses do not enter the host cells on their own and it depends on dash for their survival. వైరస్ తానంతట తాను వెళ్ళలేదు, బట్ ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్కి వెళ్ళాలంటే దానికి ఒకటి కావాలి. దాన్ని ఏమంటారు, క్యారియర్ ఆర్ వెక్టర్. మెయిన్గా మనకి వెక్టర్స్గా క్యారియర్గా యూజ్ అయ్యేది ఏంటంటే, వైరసెస్కి వెక్టార్గా క్యారియర్స్గా యూజ్ అయ్యేది ఏంటంటే ఇన్సెక్ట్స్. సో ఆన్సర్ ఈస్ ఇన్సెక్ట్. 26th bit, ద ఫస్ట్ లింక్ ఇన్ ఇన్ఫెక్షన్ చైన్ ఆర్ డిసీజ్ సైకిల్ ఈజ్ సర్వైవల్. ఇన్ఫెక్షన్ అవ్వాలన్నా, ఆ ఇన్ఫెక్షన్ కంటిన్యూగా ఉండాలన్నా మెయిన్గా ఏంటంటే ఆ ప్యాథోజన్ అనేది సర్వైవ్ అవ్వాలన్నమాట. సో ఆన్సర్ ఈస్ సర్వైవల్. 27th bit, ద ప్యాథోజన్ ఆర్ ఇట్స్ ప్రోడక్ట్ సీన్ అనే హోస్ట్ ప్లాంట్ ఈజ్. ఆన్సర్ ఈస్ సైన్. సైన్ అంటే ఏంటి, వాటికి గుర్తులు అనమాట. ప్యాథోజన్ కానీ, ఇప్పుడు ఒక ఫంగస్ యొక్క బూజు పట్టడం కానీ, లేకపోతే సమ్ బ్యాక్టీరియా యూజ్ వచ్చింది అనుకోండి, సో ఇట్ ఈస్ ఎ సైన్ అనమాట. సిమ్టమ్స్ అంటే ఆల్రెడీ చదువుకున్నాం, లీఫ్ మీద స్పాట్స్ రావడము, త్రుపు మచ్చలు ఏర్పడము, రస్ట్ సిమ్టమ్స్ ఏర్పడము, వాటిని సిమ్టమ్స్ అంటారు. వాటి యొక్క ప్యాథోజన్ యొక్క ఏమైనా స్ట్రక్చర్స్ అక్కడ మనం ప్లాంట్ మీద చూసినట్టయితే వాటిని గుర్తులు అంటారు అనమాట. 28th bit, ఫ్యామిలీ ఆఫ్ డౌనీ మాల్యూ ఫంగస్ ఈజ్ పెరనోస్పొరేసి. 29th bit, కాపర్ బేస్డ్ ఫంగిసైడ్ ఎగ్జాంపుల్. విటావాక్స్, ప్లాంటోవాక్స్ అనేవి ఆక్సాథిన్స్ గ్రూప్స్ కింద కార్బాక్సిన్, ఆక్సోకార్బాక్సిన్ సబ్ గ్రూప్స్కి ఎగ్జాంపుల్స్ అని చెప్పుకున్నాం. సో ఎథ్రిమోన్, పెరనాక్స్లో ఏది చూడాలి. ఎథ్రిమోన్స్ బిలాంగ్స్ టు పిరమిడిన్స్ గ్రూప్. పెరనాక్స్ అనేది కాపర్ బేస్డ్ ఫంగిసైడ్ అనమాట. సో 30th bit, సినోసైటిక్ హైఫే. సినోసైటిక్ హైఫా is seen in the members of. Answer is Zygomycota.